ఇక్కడ మా బిడ్డ, ఇది మా అడ్డ, ఇక్కడ మా బిడ్డ. రిపోర్టులు రాసుకోండి. జై జగన్, జై జగన్, జై జగన్. జీవనమ్మ నాయకత్వం, నాయకత్వం, జీవనమ్మ గారి నాయకత్వం. ఊరు నుంచి స్టార్ట్ చేయడం ఆన్వాయితీ కాబట్టి ఫస్ట్ మేము ఊరే వచ్చాం. ఇప్పుడే కాక ఎప్పుడు ఈ ఊరు వచ్చినా కూడా అప్పుడెలా ఆదరించారో అదే ప్రేమ, అదే పేట ఈరోజు కూడా అదే ఆదరణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రమంతా కూడా ఏదైతే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమం ఏదైతే రాష్ట్రమంతా కూడా ఒక ఉద్యమంలాగా ముందుకెళ్తుందో అందులో భాగంగా ఈరోజు కురుపం మండలంలోని బియ్యాలవలస పంచాయతీకి మేము రావడం జరిగింది. ఏదైతే మెడికల్ కాలేజీలకు సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకి తూట్లు పడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏదైతే ఉందో ప్రతి పేదవాడికి కూడా ఉచిత వైద్యం అలాగే ఉచిత వైద్య విద్య అందించాలన్నటువంటి ఆయన కళ ఏదైతే ఉందో అందులో భాగంగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ 17 మెడికల్ కాలేజీల్లో 7 కాలేజీలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్ అయ్యి క్లాసెస్ ప్రారంభం కాగా మిగిలిన 10 కాలేజీలను కూడా ఈరోజు వివిధ దశల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటిని కంప్లీట్ చేసి ప్రజలకి అందించాల్సింది పోయి ఈరోజు ఈ ప్రభుత్వం వారి యొక్క కుటిల ప్రయత్నం ఏంటి అనంటే వాటన్నిటినీ కూడా ప్రైవేటైజేషన్ చేసి పీపీపీలో భాగంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఈరోజు ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం ఏదైతే చేయాలనుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రతి గ్రామాలకి కూడా మేము ఈ కోటి సంతకాల సేకరణ ఈ ప్రజా ఉద్యమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఏదైతే ఉందో మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటికే ఆయన ఆలోచనకే ఈరోజు మద్దతు తెలిపేటువంటి పరిస్థితి గ్రామాల్లో కనిపిస్తుంది. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన ఉందో పేదవాళ్లకు వ్యతిరేకంగా అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా వాళ్ళు చేయాలనుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఈరోజు ప్రజలే స్వచ్ఛందంగా వ్యతిరేకించి ఈరోజు మా ఉద్యమానికి ఈరోజు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టేటువంటి పరిస్థితి గ్రామాల్లో స్వచ్ఛందంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకొని ఏదైతే మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయాలనుకున్నటువంటి వాళ్ళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలుగానే ఉంచి వాటన్నిటిని కంప్లీట్ చేసి ప్రజలకు అందించి ఉచిత వైద్యం ప్రజలకు అందించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు.